ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దాన వచనాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలి అని, బోధించాలి అని, మనల్ని ప్రేమించి యేసుతో ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా మన యొద్దకు తన వాక్యాన్ని పంపుతూ ఉన్న దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. సరే, కీర్తన గ్రంథం 3వ కీర్తనలో ఒక శరణాన్ని ధ్యానం చేద్దాం. 3వ కీర్తన 8వ శరణాన్ని చూడండి. యెహోవా రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి ఆశీర్వాదము దిగివచ్చునుగాక. రక్షణ యెహోవాది. అవును, అనుదినము మనను కాపాడేది మన రక్షకుడైన ప్రభువే. అనుదినము కాపాడుతున్నాడు ఆయన. మనకు మంచి కాపరి, కాపాడే దేవుడు. అలాంటి దేవుని యొక్క హస్తాల్లో మనం ఉన్నాం. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, ఘనపరిచే పరిస్థితులను మనం పోగొట్టుకోవాలి. ప్రతిరోజు ఆయన్ని స్తుతించండి, స్తోత్రాలు అర్పించండి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రజల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుని ఉద్దేశం ఏంటి? మనందరినీ ఆశీర్వదించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నీ ప్రజల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక. ఆయన ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సియోనులో నుండి మనలను ఆశీర్వదించే దేవుడు. అంత గొప్ప దేవుడు. మరి ఆ ఆశీర్వాదం మన మీదికి రావాలి అంటే ఏం చేయాలి మనం? అది మనం గ్రహించాలి. యేసుస్వామి ఆశీర్వదించే దేవుడు, ప్రతి మనిషిని ఆశీర్వదించే దేవుడు. కానీ మనిషి దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాడు. ఎందుకని? అందుకే దేవుడు అంటాడు, మీ పాపములు, మీ దోషములు మీకు, మీ దేవునికి అడ్డంగా ఉన్నాయంటాడు. ఆయన ఆశీర్వదించే దేవుడే. కానీ ఆ ఆశీర్వాదం మన మీదికి రాకుండా, ఆశీర్వాదం మనం పొందకుండా చేసేది మనలో ఉన్న పాపం, మనలో ఉన్న దుష్టత్వం. అది దేవుడు ఈరోజు చెప్పేది. అందుకే మన పాపాన్ని కడిగి శుద్ధి చేయటానికి యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ప్రతిరోజు మనము శిలువ వైపు చూడాలి, శిలువ దగ్గరికి రావాలి. ఆయన రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తూ ఉంటుంది. ఏ రోజుకా రోజు ప్రభువు రక్తములో మనం కడగబడాలి, శుద్ధీకరింపబడాలి. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. మనం ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అని అడుగుతూ ఉన్నాం. కానీ ఆ ఆశీర్వాదం మన దగ్గరికి రాకుండా అడ్డు తగులుతూ ఉన్న పాపాన్ని తొలగించుకోలేకపోతుంది. మన వల్ల కాదు. కానీ యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించగలదు. వింటూ ఉన్నారా? అందుకే ప్రభువు రక్తములో కడగబడండి, అనుదినము కడగబడండి. ఏ రోజుకా రోజు మన హృదయాలను యేసు రక్తములో కడుక్కోవటం మనకు దీవెనకరం. అందుకే ప్రతిరోజు ప్రభువు శిలువ దగ్గరికి రావాలి. ఆయన శిలువ దగ్గర మన పాపములు ఒప్పుకోవాలి. ఏవైనా ఉంటే మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం! అందుకే ప్రతి ఉదయకాలం శిలువ దగ్గరికి రండి. చిన్న చిన్న లోపాలు యేసు రక్తములో కడుక్కోండి. ఇది ఒక అవకాశం మనకు రావాలి. ప్రతిరోజు
సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తములో కడగబడుతూ ఉండాలి. ప్రతిరోజు మన స్నానం చేసి మన శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటూ ఉన్నామో అలాగే ప్రతిరోజు సిలువ దగ్గరికి వచ్చి యేసు రక్తము చేత మన హృదయాలు శుద్ధి కావాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆశీర్వాదం మన దగ్గరికి రావాలి అంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. అర్థమైందా మాట? పరిశుద్ధత యేసు రక్తము ద్వారా పరిశుద్ధత. యేసు రక్తములో మన హృదయాలు కడుక్కోవాలి. పరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి దినదినము ఎదగాలి. అప్పుడు సీయోను నుండి యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. వస్తుంది, అడ్డు తొలగించు. అందుకే ఈ వాక్యము మన హృదయాలను ప్రక్షాళన చేయాలి, శుద్ధి చేయాలి అని ప్రేమగల దేవుడు ప్రతిరోజు మన ఎదురు పంపుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. దేవుని వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ప్రభువు రాకడికి సిద్ధపడండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.